మనకి మార్గం కనబడుతుంది. అప్పుడు మనము ఆ ఎనర్జీస్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అవగాహనతో ఆ ఎనర్జీస్ని వాడుకుంటాం. సైంటిఫిక్గా, శాస్త్రీయంగా. సైన్స్లో ఏం చేస్తారు? ఈ నియమం ఏమి అని అర్థం చేసుకుంటారు. ఈ సిద్ధాంతం ఏమిటి? ఎప్పుడైతే ప్రకృతిపరంగా మనల్ని మనం అవగాహన చేసుకుంటామో ఆ యొక్క సహజంగా ఉన్నటువంటి రహస్యం మనకి అవగాహన అవుతుంది. ఈ సహజమైనటువంటి రహస్యం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ని మనం సృజనాత్మకత వైపు వాడుకుంటాం. మనలో అంతర్గతంగా నిగూఢంగా ఉన్న నియమం, ఆ సిద్ధాంతం అనేవి తెలియకపోతే అవి వృధా అయిపోతాయి. అందుకోసం తంత్ర ఏం చెబుతుందంటే మనలో ఉన్న జంతువు లేదా అసలు ఈ జంతువు అనే జంతువునాం నరజన్మ అంటే జంతువులో పుట్టినటువంటి ఈ యొక్క నరుడి యొక్క ఈ స్థితిని, యానిమల్ స్టేట్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. దానిలో ఉన్న సామర్థ్యం ఏమిటి, యానిమల్ నుంచి భవిష్యత్తు వైపుకి పొటెన్షియల్ ఏమిటి. వాస్తవం ఏంటంటే ఇదేం చెప్పబడుతుందంటే ఈ యొక్క యానిమల్ అనేవాడు, ఆ యానిమల్లో, ఆ జంతువులో దైవము దాగి ఉంది అని. ఈ యానిమల్ స్టేట్ ఏంటి? గతం. దైవం ఏమిటి? భవిష్యత్తు. గతంలో ఏమి దాగుంది? భవిష్యత్తు దాగి ఉంది. అది విత్తన రూపంలో ఉంది. కాబట్టి అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే సహజ శక్తులు, నీ లోపల దాగి ఉన్న సహజ శక్తుల్ని ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అవగాహన చేసుకుంటే వాటిని యాక్సెప్ట్ చేస్తాము. అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ విధంగా అవగాహన పెరుగుతుంది. అలా కాకుండా యువర్ మైండ్ ఈజ్ నాట్ టు బి దేర్ మాస్టరీ. ఈ సహజ శక్తుల విషయంలో, సహజమైన ప్రకృతి విషయంలో మైండ్ మాస్టరింగ్ అనేది ఉపయోగపడదు. అది ఫైటింగ్ జరుగుతుంది. అంటే ఆ మాస్టరింగ్ చేయటం మైండ్ మనసుతోనే కంట్రోల్ చేయాలి అని ప్రయత్నం జరిగితే ఫైటింగ్ జరుగుతుంది. కానీ అక్కడ ఫైటింగ్ కాదు కావాల్సింది, అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ వాస్తవం ఏంటయ్యా అంటే అవగాహన చేసుకుంటే మనసుని సరైన విధంగా వినియోగించుకోవచ్చు. అవగాహన లేకపోతే మనసు పరిపరి విధాలుగా పరిగెట్టిస్తుంది. సో ఏదైతే మనం అనుకుంటున్నామో, కోపం అని, సెక్స్ అని అనుకుంటున్నాము, లేకపోతే ఆశ అనేది అనుకుంటున్నాము, దురాశ అనేది అనుకుంటున్నాము, అండర్స్టాండ్ అండర్స్టాండ్ యాంగర్ అండ్ గ్రీడ్. అలర్ట్గా ఉండు. లోపల ఏం జరుగుతుంది, అవి ఏ మార్గాలు తీసుకుంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది, అలర్ట్గా ఉండు. అసలు ఏమేమి పనులు చేస్తుంది. అలా నిరంతరం కాన్స్టెంట్గా అవేర్గా ఉన్నప్పుడు ప్రతి క్షణం, ప్రతి కదలికలో లోపల ఏమి జరుగుతుంది, ఆ మూమెంట్ ఏం జరుగుతుంది, ఆ జంతు ప్రవృత్తి, సోకాల్డ్ అరిషడ్వర్గాలు అనండి, లేదా కామ క్రోధ K² LM³ అంటే లోభం, LM³ లోభం, కామము, క్రోధము, లోభము, మదమోహ మాత్సర్య. ఈ యొక్క యానిమల్ యొక్క స్టేటస్ ఏముంది లోపల అనేది అవేర్గా ఉండాలి. నిరంతరం అండర్స్టాండింగ్, అలర్ట్గా ఉండాలి, కాన్స్టెంట్లీ అవేర్. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ బీ కాన్షియస్ ఆఫ్ దీస్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంటే ఒకవేళ మీరు ఈ యానిమల్ ప్రవృత్తి లోపల జరుగుతున్న ప్రవృత్తిని ఎరుకతో గమనిస్తే, నో అనకూడదు, ఎస్ అనకూడదు, నో అనకూడదు,
అప్పుడు నీలో ఒక డివిజన్ అనేది కాదు, అన్కాన్షియస్ మైండ్ వైపుకి వెళ్ళవు. నీ లోపల డీప్గా లోపల జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎరుకతో గమనిస్తే కాన్షియస్ మైండ్ ఉంటుంది, అన్కాన్షియస్నెస్ ఉండదు, అక్కడ డివిజన్ ఉండదు. సో అన్కాన్షియస్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనకి తెలుసు. అయితే ఆ అన్కాన్షియస్ అనేది మనం సప్రెస్ చేస్తే వస్తుంది, వ్యతిరేకంగా చేస్తే వస్తుంది. సో యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఫైట్ చేయొద్దు అనుకున్నప్పుడు మనము శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఉదాహరణకి ఓషో గారు ఏం చెప్పారంటే, సెయింట్ ఫ్రాన్సిస్ అనేవాడు చనిపోయే ముందు జస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు శరీరానికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మరో ప్రపంచంలోకి వెళ్ళే ముందు ఈ థ్యాంక్ హిజ్ బాడీ. ఎందుకంటే శరీరంలో అనేక అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. ఆ శరీరానికి ఏం చెప్పాడు ఆయన కృతజ్ఞతలు, నీలో చాలా దాగి ఉన్నాయి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు. అందుకోసమే మనవాడు ఏమంటారు, శరీర మాధ్యమం కరుధర్మ సాధనం అంటారు. శరీరం అనే మాధ్యమంతో అనేక ధర్మాలు మనం చేయొచ్చని. నేను ఎన్ని రోజులు అజ్ఞానంగా ఉన్నాను, ఆఖరికి నీతో నేను యుద్ధం చేశాను, అంటే శరీరంతో యుద్ధం చేశాను. అయితే నీకు అనవసరమైన వ్యవహారాలన్నీ నేర్పించడానికి ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నాతో ఎప్పుడూ స్నేహంగా ఉన్నావు. శరీరం ఎలా ఉంది, మనతో ఎప్పుడూ స్నేహంగానే ఉన్నావు. నీ వల్లనే నేను ఈ యొక్క స్థితికి వచ్చాను, ఎరుక అనేటువంటి స్థితికి వచ్చాను అన్నాడు. శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోవడం, థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక బాడీకి బ్యూటిఫుల్ అన్నమాట. అయితే ఆయనకి చౌ తెలివితేటలు అంటారే, ఆ చనిపోయే ముందు ఆ తెలివితేటలు లాస్ట్లో వచ్చినాయి. తంత్రం ఏం చెబుతుందంటే, ఎప్పుడో చచ్చిపోయే ముందు శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు బాబు, నువ్వు ముందే బిగినింగ్లోనే శరీరాన్ని అవగాహన చేసుకో. మనం చనిపోయే ముందు థ్యాంక్స్ చెప్పడం వలన ఉపయోగం లేదు. ఎందుచేత, శరీరం అనేది అద్భుతమైన సంపద, రహస్య సంపద, రహస్య నిధి అంతా శరీరంలోనే ఉంది. అన్ని రకాల రహస్యమైనటువంటి సాధ్యాలు సుసాధ్యాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. అందుకోసం తంత్ర ఏం చెప్తుందంటే, నీ శరీరంలోనే విశ్వమంతా మినీ విశ్వం, బ్రహ్మాండము ఇక్కడ పిండాండంలోనే, బ్రహ్మాండంలో ఏ యొక్క విశ్వంలో కాస్మోస్లో ఎంత ఉందో, ఈ సూక్ష్మమైన కాస్మోస్ అంతా కూడా, కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ అంతా కూడా లోపలే దాగుంది. మొత్తం ఓల్ కాస్మోస్ అంతా కూడా సూక్ష్మంగా లోపల దాగుంది. అంచేత దానితో నువ్వు యుద్ధం చేయొద్దు. అయితే వాట్ ఈజ్ యువర్ సెక్స్ ఇఫ్ ది బాడీ ఈజ్ ఏ మినియేచర్ అని అంటే, అక్కడ ఒక సూక్ష్మమైనటువంటి ఒక అద్భుతమైన విశ్వమే దాగి ఉంటే నీ శరీరంలో సెక్స్ ఏమిటి, అది ఉంటుంది. దట్ యువర్ బాడీ ఈజ్ ద హోల్ కాస్మోస్. మరి వాట్ ఈజ్ సెక్స్, సెక్స్ ఏమిటండి అని అంటే, ఈ విశ్వమంతా వృద్ధి అయ్యింది, ఈ ప్రకృతి అంతా, ఈ విశ్వమంతా ఎలా వృద్ధి అయింది, అది కూడా సెక్స్లో ఒక భాగమే. మొత్తం హోల్ కాస్మోస్ క్రియేషన్, సృష్టి ఎలా జరుగుతుంది ప్రతి మూమెంట్ మూమెంట్, అది విశ్వంలో ఉన్నదే నీ లోపల ఉన్నది, నీ లోపల ఉన్నదే విశ్వంలోనూ ఉంది. అది ఒక అద్భుతమైన
బలమైన శక్తి నీ లోపలే ఉంది. విశ్వంలో ఏ శక్తి అయితే ఉందో అదే నీలో ఉంది. అది క్రియేటివ్ శక్తి. ఒక క్రియేటర్గా ఉంది, సహసృష్టికర్తగా ఉంది. తంత్ర ఏం చెబుతుందంటే సో పవర్ఫుల్ కాబట్టి యూ కెనాట్ బి అలౌడ్ టు బి నాన్ క్రియేటివ్. అంటే సృజనాత్మకత లేనివాడిగా ఉండవద్దు. నువ్వు సృజనాత్మక శక్తిగానే నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు అంతకంటే గొప్పది నువ్వు సృష్టించలేనప్పుడు కనీసం జీవాన్నైనా సృష్టించు, జీవితాన్నైనా సృష్టించు. ఇఫ్ యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ బెటర్ దెన్ యూ, నీకన్నా గొప్పది సృష్టించలేవు అనుకోండి, కనీసం నువ్వు చనిపోయే ముందన్నా నీ ప్లేస్లో మరొకడన్నా సృష్టించుకో. అది అక్కడ ఉన్న పాయింట్. అట్లీస్ట్ క్రియేట్ సమ్ వన్ హూ విల్ రీప్లేస్ యూ వెన్ యూ డై. నువ్వు చావక మునిపే నువ్వు నీ ప్లేస్లో మరొకరిని పెట్టుకో అన్నట్టు. అది అందుకోసమే సెక్స్ అనేది ఫోర్స్ఫుల్గా ఉంటుంది. బికాజ్ ఎందుకని కాస్మోస్ కెనాట్ అలౌ యూ టు బి నాన్ క్రియేటివ్. నువ్వు అకర్ముడుగా ఉండటానికి లేదా ఒప్పుకోదు. నువ్వు సృజనాత్మక శక్తిగా కాకుండా అది ఒప్పుకోదు. నువ్వు సృజనించాల్సిందే, దాంతో ఫైట్ చేయడానికి లేదు, ఉపయోగించుకో అని చెప్తుంది. ఇలా ఈ ఎనర్జీతోనే అన్నీ ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఏదైనా భూమి మీద ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగిందంటే ఆ ప్రేమతోనే, ఆ ఎనర్జీతోనే. సో మ్యూజికల్ ఫీల్స్ అంటే గ్రేట్ మ్యూజిక్ క్రియేట్ అయిందంటే అది అతను సృష్టించాడు. ఆ మ్యూజిషియన్ ఎంత గొప్పగా ఆనందించి ఉంటాడు. తనలోంచి ఒక మ్యూజిక్ క్రియేట్ అయిందంటే, ఒక కవి తనలోంచి ఒక ఫాదర్ అయ్యాడు, దానికి తండ్రి అయిపోయాడు. ఒక కవి ఒక కవిత్వాన్ని సృష్టించాడు. ఉన్నత తలాలలో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ని, సహజమైనటువంటి ఆ యొక్క సంగీతాన్ని, కళలని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది? ఆ సెక్స్ ఎనర్జీ అనేది హయ్యర్ జోన్కి వెళ్ళింది. తంత్ర చెప్తుంది అదే, డు నాట్ ఫైట్ విత్ ఎనర్జీ. ఎనర్జీ అనేది హయ్యర్ వైపుకి తీసుకెళ్ళాలి. అలా అనేక తలాలు, హయ్యర్ మూమెంట్కి వెళ్ళే అనేక తలాలు, అనేక డైమెన్షన్స్, అనేక రాజ్యాలు ఉన్నాయి హయ్యర్గా పోయే కొద్ది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బుద్ధుడు విషయం ఏమండి, బుద్ధుడు పెయింటర్ కాదు కదా, మ్యూజిషియన్ కాదు కదా, కవి కాదు కదా అని. కానీ ఆయన కాకుండానే బియాండ్ సెక్స్ వెళ్ళాడు. మరి అతనికి ఎలా జరిగింది? మీరు ఇలా చెప్తున్నారే, అది ఎలా జరిగింది అని. హయ్యెస్ట్ క్రియేషన్ అంటే తను ఆవిష్కరించుకోవడం. హయ్యెస్ట్ క్రియేషన్ అని అంటే మొత్తం మన లోపల ఉన్న పరిపూర్ణమైన చైతన్యాన్ని వెలికి తీయటం. మొత్తం ఆ క్రియేషన్ అంతా కూడా లోపలే ఉంది, ఏకత్వంలో ఉంది. ఆ ఏకత్వంతో ఆల్ ఎనర్జీస్ అన్ని ఏకత్వంతో శిఖరాగ్రాన్ని చేరాడు బుద్ధుడు. మనలోనే ఉన్న హిమాలయ పర్వతాలు, భౌతికంగా ఉన్న హిమాలయ పర్వతాలు కాదు, మన లోపలనే ఉన్న ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. తన్ను తాను చేసుకున్నాడు, నవీనంగా ఒక సరికొత్తగా సృష్టించుకున్నాడు. అది ఎక్కడ? ఆ శరీరంలో ఉన్న ఎనర్జీస్నే వాడుకున్నాడు. నువ్వు సెక్స్ని వాడుకుంటే ఏంటి? మరొక శరీరాన్ని పుట్టిస్తావు, నీకు ప్రతిరూపాన్ని పుట్టించుకుంటావు.
అదే నీ లోపల ఉన్న ఎనర్జీస్ని హయ్యర్ వైపుకి తీసుకెళ్తే నీ ఆత్మ యొక్క శక్తి ఒక యు క్రియేట్ ఏ సోల్, ఆత్మను సృష్టిస్తాం. నీ లోపల ఉన్న ఎనర్జీస్, నీ లోపల ఉన్న దివ్యత్వాన్ని ఎలవ్ చేస్తాం. యు క్రియేట్ గాడ్ విత్ ఇన్, నీ లోపల ఉన్న దివ్యత్వాన్ని, దైవాన్ని వెలికి తీస్తావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచాన్నంతా లేదా విశ్వాన్నంతా దేవుడు సృష్టించాడు అని అంటాం. అలాగే నువ్వు నీ సామర్థ్యం ఏమి? నీ లోపల ఉన్న దేవుడిని వెలికి తీసే సామర్థ్యం నీ లోపల ఉంది. మొత్తం ప్రపంచాన్నంతా దేవుడు సృష్టించాడు, కానీ నీ లోపల నిగూఢంగా ఉన్న దైవత్వాన్ని వెలికి తీసే సామర్థ్యం నీలో ఉంది. అలా నీ లోపల ఉన్న దేవుణ్ణి నువ్వు వెలికి తీసే సామర్థ్యము, ఆ దేవుణ్ణి నువ్వు సృష్టించుకునే సామర్థ్యము చేయనంత కాలం నువ్వు అసంపూర్ణుడుగానే ఉండిపోతావు. అయితే దేవుడు మాత్రమే మొదలు ఉన్నాడు అనే విషయాలు ఆలోచించవద్దు. అయితే దేవుడు మొదలు కాదు ఆయన, చివర కూడా ఉన్నాడు. ఇది ఆలోచించాలి. దేవుడు కారణం కాదు ఈ ప్రపంచానికి, దేవుడు కారణం కాదు. గాడ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ది వరల్డ్. కానీ చివరికి పరిణామక్రమంలో శిఖర స్థితికి చేరుకున్నప్పుడు ఉన్నాడు, పుష్పించినప్పుడు ఉన్నాడు, నువ్వు లోపల నువ్వు పూర్ణంగా వికసించినప్పుడు ఉన్నాడు. అప్పుడే నీవే దేవుడివై ఉన్నావు, దేవుడే నీవై ఉన్నావు. నీవు దేవుడు కాదు, దేవుడే నీవై ఉన్నావు. అందుకోసమే బుద్ధుని బుద్ధ భగవాన్ అంటారు, భగవాన్ బుద్ధ అంటారు. భగవాన్ బుద్ధ. అదే ఆయన దేవుడు అనే పదాన్ని దేవుడిని నమ్మలేదు. ఎప్పుడు దేవుడు అనే ఇక్కడ పరస్పర విరుద్ధ సిద్ధాంతం అనేది వస్తుంది. ఆయన దేవుడి గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఆయన అంత కానీ లోపల అంతర్గతంగా నిగూఢంగా ఆయనంత ఆస్తికత్వం ఉన్న మనసు అలాంటి వాడు ఎవరూ లేరు. ఆయన నాస్తికుడుగా దేవుడి గురించి మాట్లాడినంత మాత్రాన ఆయన దేవుడు లేడు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ అలాగని చెప్పి మనం అంటాం అంతే. ఆయనేమంటాం? ఆయనే దైవమే తానై ఉన్నాడు. దేవుడిని ఆయన ఎలా చెప్తాడు? ఈ సేస్ దేర్ ఇస్ నో గాడ్ అన్నాడా? ఓకే, కానీ బట్ వీ కాల్ బుద్ధ హిమ్సెల్ఫ్ డివైన్. దేవుడు లేడు అంటే దేవుడు ఉన్నాడు లేడు అనే విషయాలకు వచ్చేసరికి దేవుడు అనే పదం దుర్వినియోగం అయిపోయింది. కాబట్టి దేవుడు అనే దాన్ని ఆయన చెప్పడానికి ఒప్పుకునేవాడు కాదు. కానీ దేవుడే సాక్షాత్తు దేవుడే తానై ఉన్నాడు. అది అక్కడ గొప్ప పాయింట్. అందుకోసం హెచ్జి వెల్స్ అనేటువంటి ఒక రచయిత ఏమన్నాడంటే, గౌతమ బుద్ధ అనేవాడు దైవత్వంలో ఉన్నత శిఖరాలలో ఉన్నాడు. దైవం అంటే ఆయన మహోన్నతంగా ఉన్నాడు అని అన్నాడు. ఏం జరిగింది ఆ గౌతముడికి? ఆయన సృష్టి చేశాడు, తన్ను తాను సృష్టింపజేసుకున్నాడు, ఉన్నత శిఖరం వైపుకి తీసుకెళ్ళాడు. ఎంత మహోన్నతమో, ఎంత మహోన్నత శిఖరమో, హయ్యెస్ట్ పాసిబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకెళ్ళాడు. అంత మహోన్నత స్థితి తనలో సంభవించింది. ఇంతవరకు సంభవించినదంతా అందులో సంభవించింది. ఇంకే అవసరం లేదంత స్థితికి చేరుకున్నాడు. ఏది తెలుసుకుంటే మరి ఏది తెలుసుకోనక్కర్లేదో ఆ స్థితికి చేరుకున్నాడు. అంచేత అప్పుడు ఆయన కవిత్వం రాయాల్సిన అవసరం ఏం లేదు, పెయింటింగ్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా అవన్నీ చిన్నపిల్లల చేష్టలు. ఎందుకంటే ఉన్నత శిఖరం వైపుకి తీసుకెళ్ళాడు కదా. ఈ క్రియేటెడ్ అల్టిమేట్.
తన్ను తాను పుట్టించుకున్నాడు, తన్ను తాను ఒక న్యూ బర్త్గా చేసుకున్నాడు. ఎందుకని తను పూర్వం ఉన్న దాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ఆ తనున్న పూర్వపు స్థితి నుంచి సరికొత్త జన్మ తీసుకున్నాడు. ద్విజహ, రెండవ జన్మ ఎత్తాడు జీవించి ఉండగానే. ఇది అంతిమమైనటువంటి వ్యవహారం. గతమంతా గతాన్నంతా పూర్తిగా వినియోగించుకున్నాడు. అంచేత ఆ గతం మాయమైపోయింది. అక్కడ జంతువు లేదు, ఇంకా ఆ విత్తనం లేదు, చెట్టు వచ్చేసింది. ఆ విత్తనంలోంచి చెట్టు వచ్చేసింది. ఆ యానిమల్లోంచి ఇంకా యానిమల్ లేదు, ఆ యానిమల్లోంచి దివ్యత్వం వచ్చేసింది. ఆ విత్తనంలోంచి చెట్టు వచ్చింది, ఆ విత్తనం మాయమైపోయింది, ఆ యానిమల్ కూడా మాయమైపోయింది. చెట్టు వస్తే ఇంకా విత్తనం ఎక్కడుంది? లేదు, విత్తనం చెట్టు వచ్చేసింది. ఇది అక్కడ ఉన్న గొప్ప విషయం. అంచేత తంత్రం ఏం చెప్తుంది నాయన? అదుపు కాదు నాయన చేసుకోవాలి, అదుపు చేయడం కాదు, అవగాహన చేసుకోవాలి. నేను అదుపు చేశాను, అది చేశాను అంటే నువ్వు మాయలో ఉన్నావు. అర్థం చేసుకో, అవగాహన చేసుకో, నీ లోపల ఉన్న సర్వశక్తులని వినియోగించుకో, నీలో ఉన్న బుద్ధత్వాన్ని వెలికి తీయి, నీలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీయి. ఎందుకంటే డైనమిక్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు చేంజ్ అయిపోతావు. చేంజ్ అనేది అక్కడ ఎఫర్ట్ ఏం అవసరం లేదు. చేంజ్ ఈజ్ నాట్ అన్ ఎఫర్ట్. ఎందుకంటే అది నువ్వు ఎంతో ప్రయత్నం చేసి మారినంత మాత్రాన నీలో ఆనందం ఇవ్వదు, ఆ బ్రహ్మానంద స్థితి రాదు. ఆ ప్రయత్నం వల్ల నువ్వేమి టెన్షన్ వస్తుంది, అంతే. ఆవేదన వస్తుంది. ఇంత చేశాను, అంత చేశాను, నాకేం కాలేదే, నాకు అలా అవ్వలేదే, ఎవరదే, ఎప్పుడవుతుందో ఏమిటో, ఈ యొక్క టెన్షన్ మొదలవుతుంది. అవగాహన అనేది ఇంపార్టెంట్. అవగాహన అంటే ప్రయత్నం అవదు, సహజమైనటువంటి స్థితి. స్పాంటేనియస్గా అప్పటికప్పుడే అవగాహన అవుతుంది. సో అదుపు చేయవద్దు, ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే నువ్వు ఏదైనా ప్రయత్నం చేసావంటే ఫెయిల్యూర్ కింద మారిపోతుంది. నువ్వు ఇబ్బందుల పాలు చేసుకున్న వాడు అవుతావు, ట్రబుల్లో పెడతావు, డిస్ట్రాయ్ చేసుకున్న వాడు అవుతావు. అర్థం చేసుకో. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఒక నియమం, అది ఒకటే సాధన, ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే అదే నియమం, లీవింగ్ ఎవ్రీథింగ్ టు అండర్స్టాండ్. ప్రతిదానికి అవగాహనకే వదిలేయాలి. అవగాహన లేకపోతే నువ్వేం చేయడానికి లేదు, మర్చిపో. అండర్స్టాండింగ్తోనే, అవగాహనతోనే ఉన్నత శిఖరాన్ని చేరుకుంటావు. ఇలా అవగాహన చేసుకునేది, ముందు నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో. ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకుంటే ప్రతిదాన్ని అవగాహన చేసుకోవడానికి అర్థమవుతుంది. ముందు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయి, ఏమైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయి, అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకోకపోతే ప్రతిదాన్ని నిరాకరిస్తూ ఉంటావు. నువ్వు ద్వేషిస్తూ ఉంటే ద్వేషమే నీ వెంట వస్తుంది. సపోజ్ నేను ద్వేషిస్తున్నాను అనుకోండి, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేను, మీ ముఖాన్ని నేను చూడలేను, ముఖం తిప్పేసుకుంటాను, మీ నుంచి నేను దూరంగా పారిపోవాలని చూస్తూ ఉంటాను. అది నేరుగా మిమ్మల్ని నేను చూడలేను. ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నానో అప్పుడు మిమ్మల్ని మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతాను. మిమ్మల్ని మీరు డీప్గా ప్రేమించినప్పుడు మాత్రమే మీ ముఖాన్ని నేను చూడగలుగుతాను. అంచేత ప్రేమ ఒక్కటి ముఖాన్ని చూస్తుంది. ప్రేమ లేకపోతే ముఖాన్ని చూడలేవు. నువ్వు కదులుతావు, చూస్తావు, క్యాజువల్ లుక్ అంతే. ఏంటి చూసావా అంటే
అంత డీప్గా చూడలేదు. అలాగే నువ్వు ప్రేమ లేకపోతే నువ్వు తాకినట్టు ఉండదు. సో వెన్ యూ లవ్, దెన్ యువర్ ఓల్ ఎనర్జీ బికమ్స్ యువర్ ఐస్. నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు నీ కళ్ళల్లోనే ఆ ప్రేమ నిండిపోతుంది, ఎనర్జీ మూవ్ అవుతుంది. నువ్వు తాకితే ఆ ఆ స్పర్శ నీ లోపలికి వెళ్తుంది, డీప్ డౌన్ ఇన్ టు ద అదర్ పర్సన్, కేంద్రంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రమే నువ్వు చూడగలుగుతావు, అప్పుడు మాత్రమే నువ్వు అవగాహన చేసుకోగలవు. అది ఎక్కడున్న కీ పాయింట్. ఎనర్జీస్ అనేవి నీ లోపల ఉన్న ఆ ఎనర్జీస్ని ఎంత అద్భుతంగా వినియోగించుకోవాలి అనే పాయింటే ఎంత ఉంది. సో యానిమల్ స్టేట్ నుంచి డివైన్ స్టేట్కి వెదగడం అనే పాయింట్. సో ఒక చిన్న స్టోరీ ఉంది, ఆ చిన్న స్టోరీతో ముగించుకుందాం. ఎందుకంటే మనిషి ఒక అవేర్నెస్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ఎనీథింగ్ రియల్గా హ్యాపెనింగ్ అంటే ఒక యానిమల్ స్టేట్లో ఉన్న దానికి రియాలిటీ హ్యాపెన్ అవుతుంది, ఎనీథింగ్. అలా కాకుండా మైండ్ ద్వారా అంటే బోగస్సే అవుతుంది. దానికి ఒక ఉదాహరణ జన్ స్టోరీ. ఒక మహాయోధుడు ఉన్నాడు, చాలా గొప్ప యోధుడు. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో ఎలుక తిరుగుతుంది. ఎలుక, ఈయన మహాయోధుడు, కత్తి యుద్ధంలో గొప్పవాడు అనమాట. కోపం వచ్చింది ఆయన. ఒక ఎలుక అతని ముందు కూర్చుని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఏ శత్రువు కానీ అతనితో ఫైట్ చేసేవాడు ఎవడు కూడా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి భయపడేవాడు. అలాంటిది ఎలుక నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుందా అని, ఎంత ధైర్యం దీనికి అన్నాడు. వెంటనే కత్తి దూశాడు. అయితే కత్తి దూసినంత మాత్రాన ఆ ఎలుక అటు ఇటు కదల. అయితే ఏం కత్తి దూశాను, భయం కూడా లేదా దీనికి అని చెప్పి దాని మీద అటాక్ చేశాడు. ఆ ఎలుక ఏం చేసింది, జంప్ చేసేసరికి అతను ఫోర్స్గా అది ఆ యొక్క ఖడ్గాన్ని విసిరేసరికి ఏమైంది, అది ఆ కత్తి కాస్త ఆ ఖడ్గం ముక్కలై నేల మీద పడిపోయింది. ఆశ్చర్యమైపోయింది, పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ట్రై చేశాడు. ఎంత ట్రై చేస్తే అంత డిఫీట్ అయిపోతున్నాడు. ఎలుకని కొట్టడం అవుతుందా? అవదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎలుకని కొట్టలేకపోయాని అని అతను మైండ్ ఓటమిని ఒప్పుకుంది. ఇంకా ఎలుకకి మహాధైర్యం వచ్చేసింది. అతను ప్రతిసారి ఆ ఎలుక అంటే ఆ యోధుడు ఆ యొక్క యోధుడు ఏమయ్యాడు, ఫెయిల్ అయ్యే ప్రతిసారి ఫెయిల్ అయ్యే కొలది ఈ ఎలుక మరింత ధైర్యానికి చేరుకుంది. అదేం చేసింది, ఆ పడుకున్న బెడ్ మీదకి వచ్చి కూర్చుని జంప్ చేసింది. అంతే, అతని ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. ఏంటి ఇది, నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒక సాధారణమైన ఎలుక నన్ను ఇబ్బంది పెడుతుంది, చాలా అద్భుతమైన ఎలుకలాగా ఉంది, నేను పూర్తిగా ఈ ఎలుక ముందు ఓడిపోయాను అన్నాడు. అది ఏంటండి మీరు భలే చెప్తారు, ఎలుకతో ఎవడన్నా ఫైట్ చేస్తాడా, పిల్లిని తెచ్చిపెడితే బెటరు అని అన్నాడు. ఇంకా ఈ ఈ వార్త ఆనోట మొత్తం ఊరంతా పాకింది. అది పిల్లులు కూడా విన్నాయి ఈ మాటలను. అప్పుడు అదేంటి, అంత పెద్ద యోధుడిని
ఎలుక ఓడించిందా? అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాము అనేటువంటి ఆ మీటింగ్ పెట్టుకున్నాయి, పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. పిల్లులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. సరే, ఆ పిల్లలకి ఒక నాయకుడిని పెట్టుకున్నారు. నువ్వు వెళ్ళు, ఆ ఎలుకని ఓడించు అని అని ఓడించు అని చెప్పి ఆ ఎలుక ఒక ఒక గొప్ప నువ్వే ఓడించగలవు. అతను ఓడిపోయాడు, ఓకే, కానీ నువ్వు ఓడించగలవు, నువ్వు వెళ్ళు అని. ఆ ఎలుక లీడర్ కూడా భయపడ్డాడు. ఏంటి, ఎట్లా వెళ్ళాలబ్బా, ఏంటిది అని. అని మామూలుగా లీడర్స్ అంతా కూడా వెనక వెనక ఉండి వాళ్ళ సైన్యం చేత నడిపిస్తారే కానీ వాళ్ళు పిరికిగానే ఉంటారు. ఇలా అవుతుందన్నమాట. ముందు యుద్ధానికి వీళ్ళని పంపిస్తారు. సరే, ఆ పిల్లుల్లో మరి ఎన్నుకున్న ఆ పిల్లి లీడర్ బయలుదేరింది. వెనక నుంచి ఫాలోవర్స్ పుష్ చేస్తున్నారు. అయితే ఆ ఎలుక బెడ్ మీద కూర్చున్నది. ఏమి అలాంటి ఎలుకని నేను ఇంతవరకు చూడలేదే. ఆ బెడ్ మీద అలానే కూర్చుంది. ఏమిటి అది ఆలోచిస్తుంది? ఏ మెథడ్ అప్లై చేస్తుంది? ఏ విధంగా ఆలోచిస్తుంది? ఏ విధంగా ఏ టెక్నిక్ ఆలోచిస్తుంది? ఈ ఈ ఏంటి ఏంటి అని తన మెమరీలో విషయాలన్నీ తెచ్చుకొని ఆలోచించేసరికి ఆ మౌసు ఇలా పిల్లి వచ్చి తన మీద దూకకుండా ఉండేసరికి ఆ వెంటనే ఆ ఎలుకే దాని మీద అటాక్ చేసింది. ఆ ఎలుక అటాక్ చేసేసరికి మామూలుగా ఎలుక పారిపోవడా ధైర్యంగా అలానే ఉంది. అలా ఉండేసరికి ఏమైంది, అది అటాక్ చేసింది పిల్లి మీద. పిల్లి పారిపోయింది. సో చివరికి ఏమైంది, ఆ పిల్లి కూడా చచ్చిపడింది. భార్యలు ఏమన్నా అడ్వైజ్ ఏం చేశారంటే, నవ్ ఆర్డినరీ క్యాట్స్ వోంట్ డూ. కాబట్టి మహారాజు గారి దగ్గర పెద్ద క్యాట్ ఉంటుంది, ఆ క్యాట్ని పట్టుకురండి, అదేమైనా చేయగలుగుతుందేమో అని. ఇది ఆర్డినరీ కాదు, ఇది సాధారణమైన ఎలుక కాదు. మహారాజు గారి మామూలుగా సాధారణమైన పిల్లులు ఏమి చేయలేవు. మహారాజు గారి దగ్గర పిల్లిని పట్టుకోరండి అని. సో ఈ యొక్క ఈ వారియర్ అంటే ఈ యోధుడు చాలా భయపడిపోయాడు. సో క్యాట్ వచ్చింది. ఇవి ఇందాక క్యాట్ ఆర్డినరీ క్యాట్ కదా, రాయల్ క్యాట్ వస్తే ఏం జరుగుతుందో చూద్దాం, ఏదైనా సంభవిస్తుందేమో. అయితే అక్కడ సాధారణంగా ఏమీ లేదు, మామూలు సాధారణమైన క్యాటే పట్టుకొచ్చారు. అది వచ్చింది, ఆ ఎలుకని పట్టుకుంది, చంపేసింది. నువ్వు ఏం ట్రిక్ ఉపయోగించావు అని అడిగారు ఆ పిల్లలన్నీ. ఆ లీడర్ అడిగారు ఏంటి అని. మేము ఎన్నుకున్న లీడరే చచ్చిపోయాడు, ఆఖరికి మహా గొప్ప సైన్యాధ్యక్షుడు లేదా గొప్ప యోధుడు అనుకున్న వాడే భయపడిపోయాడు. అది నువ్వు సింపుల్గా ఎలుకని చంపేసావే, ఏమిటి అని. ఆ డెడ్ మౌస్ని నోటితో కరుచుకుని బయటకు వచ్చావని. అందులో ఏముంది, నేను పిల్లి, అది ఎలుక, అంతే, సింపుల్. ఇందులో టెక్నిక్ ఏముంది, సింపుల్. నేను పిల్లి అంతే, ఇంకా టెక్నిక్ ఏం అవసరం లేదు. నేను నేను పిల్లిగా ఉంటే చాలు. ఇంకా మైండ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అనే దానికి ఉదాహరణ కోసం ఈ స్టోరీ చెప్పారు. సో నువ్వులాగా ఉంటే చాలు, సింపుల్. టెక్నిక్ ఏముంది, పిల్లిగా ఉంటే చాలు, నేను లోపలికి వెళ్ళాను, అంతే, ఐఎమ్ క్యాట్. అలాగే నువ్వు నీలాగా ఉండు. మైండ్ మాస్టర్ అయితే నిన్ను అన్ని అట్లా చేస్తే బాగుండా, ఇట్లా చేస్తే బాగుండా, అదా ఇదా ఇలా మొదలెడుతుంది. అలా నీ ప్రయత్నం అంతా నువ్వు మోసపూరితంగానే ఉంటుంది. అలా లేదంటే ఈ కథలాగా అయిపోతుంది. నేను ఒక పిల్లిని కాదు,
ఈ మౌస్ అయితే చాలా గొప్పది, ఇట్లా తయారవుతుంది. కాబట్టి బికమ్ ఏ మాస్టర్ అంటే, బట్ హౌ టు బికమ్ ఏ మాస్టర్? అవగాహనతో, నువ్వు అవగాహనతో, నీతో నువ్వు అవగాహనలో ఉంటే అప్పుడు మాస్టర్ అవుతావు. అంతే తప్ప మరొకటి కాదు. అది సీక్రెట్ ఆఫ్ ఆల్ మాస్టర్, అండర్స్టాండింగ్, అవగాహన. సో యు ఆర్ ద మాస్టర్. యు నో యువర్ సెల్ఫ్ అంటే యు ఆర్ ద మాస్టర్. నువ్వు తెలుసుకుంటే చాలు, ఇంకా ఫైటింగ్ ఏమి ఉండదు. అలా కాకపోతే నువ్వు బానిసగానే ఉంటావు, ఫైట్ చేస్తూనే ఉంటావు, ఓడిపోతూనే ఉంటావు, ఆ ఎలుకతో యుద్ధం చేసినట్టే అవుతుంది కథ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో ఈ గందరగోళం చుట్టూతా గందరగోళం, పెద్ద సౌండ్స్ ఉంటాయి. మన శరీరంలోనూ సౌండ్స్ వస్తూ ఉంటాయి, బయట ప్రపంచంలోనూ సౌండ్స్ ఉంటాయి. వీటన్నిటిని పాజిటివ్ సౌండ్గా ఏమైనా మార్చొచ్చా అనే క్వశ్చన్కి సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.